దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనము అలాగే 4వ వచనము చదువుకుందాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చదవబడిన ఈ లేఖన భాగములను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ పాత నిబంధనలోని 563వ పేజీలో ఉన్న ఈ పరమగీతం 1వ అధ్యాయంలో ఉన్న మాటలు చూడండి. రెండో వచనం చివరి లైన్, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇక 4వ వచనంలోని 4వ లైన్ నుంచి, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. ప్రేమను గురించి సొలొమోను రాజు ఈ పరమగీతం రాసిన సందర్భం చాలా అద్భుతమైనది. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం, ఈ మూడు కూడా జ్ఞాన గ్రంథాలు. ఈ మూడు కూడా జ్ఞాన గ్రంథాలు. ఏమండి, ఖాండాలు ఉన్నాయి అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. అవేంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. 5 ఖాండాలు, 5 పుస్తకాలు. వీటిని ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆ పిదప ఉన్నవన్నీ కూడా ఏంటి చెప్పండి? చరిత్ర గ్రంథాలు. వాటిని ఏమంటారు? చరిత్ర గ్రంథాలు. కీర్తనల గ్రంథం, ఇవి పాటలు. దేవుని ప్రజలు, దావీదు మొదలుకొని ఇశ్రాయేలీలందరూ కూడా దేవునిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని కొరకు పాడిన పాటలు. ఏమండి? పాటలు. ఏమండి? ఇకపోతే ఇక్కడున్నటువంటి వాటిని ఏమంటారు చెప్పండి? జ్ఞాన గ్రంథాలు. ఏమండి? సొలొమోను కీర్తనలలో కొంత భాగం రాశాట, అలాగే సామెతల గ్రంథం రాశాట, తరువాత ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతము కూడా రాశాడు. కాబట్టి జ్ఞాన గ్రంథాలు రాసిన జ్ఞాని అయిన సొలొమోను, ఇతని జ్ఞానం దేవుడిచ్చింది. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకొని ఆఖరకు అజ్ఞాని అయిపోయాడు. దీని భావం ఏంటంటే, మనుషుడు ఎంత గొప్పవాడైనా మనుషుడే కానీ దేవుడో కాలేడు. అయితే ఈ గ్రంథంలో ఉన్న పాత్రలు, ఈ గ్రంథంలో ఉన్న పాత్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్ ఈజ్ ఎ పొయిట్రీ, అంటే ఇది పద్య భాగము. అర్థమైందండి? ఇది పద్య భాగం. అందుకనే దీనికి సాంగ్స్ ఆఫ్ సాల్మన్ అంటారు. సాల్మన్స్, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ అంటారు. అంటే సొలొమోను రాసిన పాటలు. పాటలు ఇవి పాటల రూపంలో రాశాడు ఆయన. పాటలు అంటే పొయిట్రీ, పాటల రూపంలో గీతాలుగా రాశాడు. కాబట్టి ఇవి చాలా జ్ఞానయుక్తమైనవి. రెండవది భక్తిపరమైనవి.
ఈ భాగాన్ని మనం భక్తితో అర్థం చేసుకోవాలి, కానీ మరి ఇంకే విధంగా కూడా అర్థం చేసుకోవడానికి అవకాశమో లేదు. ఇది చదువుతూ ఉన్నప్పుడు చాలా బయటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి ఇందులో ఉన్న పాత్రల ఔచిత్యాన్ని మనం తెలుసుకుంటే, ఈ భాగం లేదా పరమగీతం చదివినప్పుడు అందులో ఉన్న భావం, ఆ భక్తి భావం ఏంటో మనకు సమగ్రంగా అర్థమవుతుంది. అందుకని గమనించండి, ఈ ఈ యొక్క భాగంలో లేదా ఈ యొక్క పుస్తకంలో ఉన్న పాత్రలు ఎవరు చెప్పండి? మొట్టమొదటి వారు ఎవరండి? ప్రియుడు. ఏమండి? ప్రియుడు సొలొమోను కదండి. రెండవది ప్రియురాలు షూలమ్మితి. షూలమ్మితి ఏమండి? ఒకటి ప్రియుడు, రెండు ప్రియురాలు, మూడు సియోను కుమార్తెలు. ఏమండి? గుర్తుపెట్టుకోండి, సియోను కుమార్తెలు. నాలుగు యెరూషలేము కుమార్తెలు. ఐదు మంద కాపరులు లేదా కావలివారు. మంద కాపరులు లేదా కావలివారు. ఏమండి? అవును. ఇలా మనం ఈ 5 భాగాలు లేదా 5 పాత్రలు మనం మేళవిస్తే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందు ఉన్నటువంటి ఈ యొక్క పాత్రల యొక్క ఔచిత్యం ఏమిటి అంటే, ప్రియుడు అనగా ఎవరండి? సొలొమోను. సొలొమోను అంటే పదే పదే చెప్తున్నాను అనుకోకండి. సొలొమోను అంటే అర్థం ఏమిటి? సొలొమోను అంటే అర్థం ఏంటండి? సమాధానకర్త. సాల్మన్ అనే పేరుకు అర్థం ఏంటండి? సమాధానకర్త. కానీ ఈ సమాధానకర్త అనే పేరు రాజైన లేదా దావీదు కుమారుడైన సొలొమోనుకు సరిపోయింది కాదు. ఇతడు భక్తిపరుడుగా ఉంటాడని, ఏమండి, జ్ఞానయుక్తంగా ఉంటాడని ఆ పేరు పెట్టారు. కానీ ఆ పేరు అర్థం సార్థకం చేసుకోలేకపోయాడు. ఏమండి? ఏమండి? దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొంతమందికి సంతోషమ్మ అని పేరు పెడతారు. ఏం పేరు చెప్పండి? సంతోషమ్మ. పాపం ఆమెకు ఉండదు అది. ఏమండి? ఆనందమ్మ అని పేరు పెడతారు. నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది, దైవ సేవకురాలే, ఆమె పేరు ఆనందమ్మ. ఎప్పుడు చూసినా కానీ ఏడుస్తున్నట్టే ఉంటుంది ఆమె ముఖం కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. కాబట్టి పేర్లకు తగిన జీవితాలు కలిగిన వారు మనుషులో కాదు, కానీ దేవుడు తగినవాడు. అందుకనే ఈ పాత్ర, ఈ సాల్మన్, సొలొమోను లేదా ప్రియుడు అనే పేరు ఎవరికి తగిందంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఏమండి? సమాధానకర్త. ఏమండి? సమాధానపు రాజు అని అర్థం వస్తుంది. సాల్మన్, సొలొమోను అంటే సమాధానపు రాజు. ఈ సమాధానపు రాజు ఎవరంటే మన ప్రభువే. ఎందుకంటే ఈయన ఎవరికి సమాధానం సమకూర్చలేదు. ఎవరండి? సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను. చివరికి తన్ను తాను కూడా సమాధానకరంగా తన జీవితాన్ని ముగించలేకపోయాడు. కాబట్టి ఈ పేరు తగింది ఎవరికంటే యేసయ్యకే, ప్రభువుకే. కాబట్టి ఇక్కడ ప్రియుడు లేదా సొలొమోను అంటే ఎవరు అనుకోవాలి? దేవుడు, యేసుక్రీస్తు అనుకోవాలి. అర్థమైందండి? యేసుక్రీస్తు అనుకోవాలి. అనుకుంటే అది చదివినప్పుడు లేదా ఈ పుస్తకం చదివినప్పుడు భక్తిభావం వస్తుంది. ఏం చెప్పండి? భక్తిభావము వస్తుంది. రెండవది ప్రియురాలు. రెండవ పాత్ర ఎవరు చెప్పండి? ప్రియురాలు. ఈమె పేరేం పేరు? షూలమ్మితి. షూలమ్మితి అనగా పరిపూర్ణురాలు అని అర్థం. ఏం పేరండి? పరిపూర్ణురాలు.
ఈ భూలోకంలో పరిపూర్ణమైన స్త్రీ ఎవరైనా ఉన్నారా? ఏమండి, అందరిలో ఏదో ఒక లోపము ఉంది. అందుకనే ఏమండి, ప్రతివాని గుండె బలహీనమైనది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అని యెషయా గ్రంథం 1:5 యెషయా ప్రవక్త అంటున్నాడు. పౌలు గారు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఏమండి, ఎవ్వరూ లేరు. అలాగైతే పరిపూర్ణురాలు ఎవరు అంటే శారీరకంగా భూమి మీద ఎవరూ లేరు. పరిపూర్ణమైనది ఏమిటి అంటే దేవుని చేత పరిశుద్ధపరచబడిన సంఘం. ఎవరు చెప్పండి? సంఘం. సంఘం అంటే ఎవరు? ఏమండి, సంఘం అంటే సంఘం, ఇరకల సంఘం, యానా సంఘం, డొక్కల సంఘం, బుడబొక్కల సంఘం. సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అర్థమైందండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి క్రీస్తు తన రక్తముతో రక్షించిన దేవుని బిడ్డలే సంఘము. కాబట్టి ప్రియురాలు అనే పాత్ర ఎవరికి సరిపోయిందండి? భక్తులకు సరిపోయింది. అంటే ప్రియుడు దేవుడు, భక్తులు ఎవరు చెప్పండి? ప్రియురాలు. వీరిద్దరి మధ్య ఉండే బంధం ఏంటి చెప్పండి? భక్తి. ఏం చెప్పండి? భక్తి. ఈ భక్తి భావాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తే భక్తి పారవశ్యం వస్తుంది. అందుకని శారీరకంగా లోక సంబంధంగా ఈ గ్రంథాన్ని చదివితే అది పెడదారి పెట్టిస్తుంది. రండి మనం ముఖ్యాంశములోనికి వెళదాం. ముఖ్యాంశం ఏంటి చెప్పండి? నీ ప్రేమ. ఎవరి ప్రేమ? ఏమండి, ఈ మొదటి భాగం ప్రియురాలి మాటలు. ఆమె అంటుంది, నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఈ వాక్య భాగాన్ని ఇదివరకు మనం ధ్యానం చేసాం. నోటి ముద్దులు అంటే పెదవులతో పెట్టుకునే ముద్దు. దీన్ని ఏమంటారు చెప్పండి? ప్రేమగల మాట, దయగల మాట. ఈ దయగల మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభువు దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. దయగలవాడెవరు? ప్రభువు, దేవుడు. దేవుడే దయగలవాడు. మనుషులు ఎవరు దయతలిచేవారో కాదు, అందరూ స్వార్థప్రియులు. కాబట్టి దేవుడు దయగలవాడు. ఆ దయగల మాటలతో నన్ను ప్రేమించునుగాక అంటుంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఏమండి, మధురమైనది. ఆయన ప్రేమ ఎటువంటిదట? దేంతో పోల్చింది? ద్రాక్షారసంతో పోల్చింది. పోల్చి దానికంటే మధురమైంది నీ ప్రేమయ్యా అంటుంది. బాగా గమనించండి, ద్రాక్షారసంలో ఉండే మధురం, దేవుని ప్రేమలో ఉండే మధురం. ఇప్పుడు మన ధ్యానాంశం అదే, మధురమైన ప్రేమ. ద్రాక్షారసంలో ఉండే మధురం. ఏమండి, ద్రాక్షారసము దాన్ని ఏమండి గ్రాంధిక భాషలో ఏమంటారు చెప్పండి? మధువు అంటారు. ఏమండి, మధువు. ఇంగ్లీష్లో ఏమంటారు? వైన్ అంటారు. ఏమంటారు చెప్పండి? వైన్. అలాగైతే ఇక్కడ ద్రాక్షారసముతో పోల్చినటువంటి ఈ ద్రాక్ష గెల ఎవరు? మనం ఆలోచన చేయాలి. ఈ ద్రాక్ష గెల ఎవరు? ద్రాక్ష గెలలో నుంచి వచ్చేది, ద్రాక్ష పండులో నుంచి వచ్చేది ఏం చెప్పండి? ద్రాక్షారసము. ఆ ద్రాక్షారసము మనం సేవించినప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మధురంగా ఉంటుంది. తర్వాత ఇంకొన్ని ఉంటాయిలేండి, తర్వాత చెప్తా. ఏమండి, అది తాగినప్పుడు ఎట్లుంటుంది? ముందు మధురంగా ఉంటుంది, ఆ తర్వాత పడేసిద్ది కదండి. నిజమే. అలాగైతే ఈ ద్రాక్షాగెల ఎవరు? యోహాను సువార్త 15 ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 15 ప్రభు ఏమంటున్నాడండి? నేను నిజమైన ద్రాక్షావళిని. చాలండి. ఏమంటున్నాడు ఆయన? ఐ యామ్ ట్రూ వైన్. ఏమంటున్నాడండి? నేను నిజమైన ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి ఎవరు? ప్రభువే. కాబట్టి ప్రభు నిజమైన ద్రాక్షావళి. కాబట్టి ఈ ద్రాక్ష ఎవరికి పోల్చబడింది? ప్రభువుకు పోల్చబడింది. ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావళిని. కాబట్టి ద్రాక్షావళి లేదా ద్రాక్షలు గానుగులో వేసి తొక్కినప్పుడు దాంట్లోంచి ఏం వస్తుంది చెప్పండి? ద్రాక్ష రసము వస్తుంది. ఆ ద్రాక్షారసము తాగితే ఎలా ఉంటుంది చెప్పండి? మధురంగా ఉంటుంది.
ఈ ద్రాక్ష రసం ఎట్టొస్తుంది? ఇప్పుడు ఇది ఒక ప్రశ్న. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష గెల నాకు మధురమైన ద్రాక్ష రసం ఇయ్యి అంటే ఇచ్చుద్దా? ఏమండి, ఎప్పుడన్నా అడిగి చూసావా? పాస్టర్ గారు బలి చెప్తున్నావు నువ్వు. ఏమండి, నిజమే. ద్రాక్ష గెల దగ్గరికి వెళ్ళి అమ్మ నీలో ఉన్న ద్రాక్షారసం నాకు ఇయ్యి, నేను తాగుతాను అంటే ఇచ్చిద్దండి? ఇవ్వదు. ఓ చూపు చూసి దేర్మోహోడ పోరాన్ని కదండి. అయితే ఏం చేయాలి? ఈ ద్రాక్ష కాయలు కోసుకొచ్చి నంబర్ 1 ఏం చేయాలి? కొయ్యాలి. ఎక్కడి నుంచి కొయ్యాలి? చెట్టు నుంచే కోయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ద్రాక్షావల్లి ఎవరు? ప్రభువు. ఆ ద్రాక్షావల్లి కోయబడుతుంది మొట్టమొదట, అంటే వేరు చేయబడుతుంది. ఏమ్మా? వేరు చేయబడుతుంది. చెట్టు నుంచి ద్రాక్ష గెల వేరు చేయబడుతుంది. నిజమే. చెట్టు ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఏమండి, దాన్నే పరమగీతంలో పుత్రదాత అన్నారు. ఎవరంటే ఆయన? పుత్రదాత. పుత్రదాత వృక్షము అని కూడా పోల్చారు అక్కడ. కానీ వృక్షం దేవుడు. ఏమండి, గెల లేదా ఆ ద్రాక్షావళి ఎవరు చెప్పండి? ప్రభువు. ఇప్పుడు ఆ చెట్టు నుండి వేరు చేయబడాలి కదండి. ఆయన దేవుడే, దేవునితో ఉన్నవాడు. ఏమండి, ఆయన అంటున్నాడు, అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, నేను మొదట ఆయన యొద్ద ఉంటిని అని సామెతల గ్రంథంలో అంటాడు. దేవుడి దగ్గర ఉన్న ఆయన ఆ పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష గెలను ఏం చేయాలి చెప్పండి? కొయ్యాలి. కోసి తీసుకొచ్చి ఏం చేయాలి? చేతిలో పెట్టుకొని అమ్మ ద్రాక్షరసం తాగుతాను అంటే ఇచ్చిద్దా? కుదరదు. మరి ఏం చేయాలి చెప్పండి? దాన్ని ద్రాక్ష తొట్టిలో వెయ్యాలి. ఏం చేయాలి? ద్రాక్షల తొట్టి. ద్రాక్ష తొట్టి ఎప్పుడన్నా చూసారా? ఏమండి, చూడలేదా? ఏమండి, ద్రాక్ష తొట్టి ఎట్లుంటుందంటే గుండ్రంగా ఉంటుంది, పెద్ద గుంటలాగా ఒక రోల్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో ఏమండి ఈ ద్రాక్ష గెలలన్నీ పడేస్తారు. పడేసిన తర్వాత ఏది ఇంకా రాలేదే ద్రాక్షరసం అంటే అంత మాత్రాన్ని అది వచ్చుద్దా? రాదు. ఏం చేయాలి చెప్పండి? పైకెక్కి ఆ ద్రాక్ష గెలల్ని ఏమండి కసాబిసా చితక తొక్కాలి. అర్థమైందండి? కసాబిసా చితక తొక్కాలి. తొక్కే కొంది ఆ ద్రాక్ష తొట్టుకున్న రంధ్రం ద్వారా ఈ ద్రాక్ష రసం ఏం చేసి చెప్పండి? వస్తుంది. దాన్ని ఏం చేయాలా? తీసుకుని తాగాలి. అంటే ఇప్పుడు ద్రాక్ష గెల మొట్టమొదటిగా చెట్టు నుంచి వేరు చేయబడింది, అంటే కోయబడింది. రెండవది ద్రాక్షల తొట్టిలో వేయబడింది. మూడవది ద్రాక్షల తొట్టిలో త్రొక్కబడింది. నాలుగవది అది చితక దొక్కబడింది. చితక తొక్కబడింది. ఆఖరిగా ఐదవది ఏం చెప్పండి? పిండబడింది. ఏమండి, ఎంతవరకు తొక్కుతారు? అది రసం బయటకు వచ్చేదాకా, తిప్పయ్యేదాకా తొక్కుతారు. ఎందుకు చెప్పండి? కమ్మటి ద్రాక్షారసము కావాలని. అలాగైతే ఇప్పుడు ద్రాక్షావళి ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య అనే ద్రాక్షావళి దేవుని యొద్ద నుండి వేరు చేయబడింది. ఏమండి, వేరు చేయబడి ఈ భూలోకానికి తీసుకొచ్చి ఏమండి ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏమండి, ఎందుకు వచ్చాడు అంటే దేవుని వాక్యంలో ఉంది. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన విమోచన క్రయధనము తన ప్రాణము ఎందుకు వచ్చాడట చెప్పండి? ఎందుకు వచ్చాడు? తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ ద్రాక్ష గెల ఏం చేయబడింది? ద్రాక్ష తొట్టిలో వేయబడింది. ద్రాక్ష తొట్టి అంటే దేవుని బిడ్డలారా, పొంతి పిలాతు తీర్పు. ఏంటి చెప్పండి? పొంతి పిలాతు తీర్పు. ఆయన ఎటువంటి వాడు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు. అందుకనే తిమోతి పత్రికలో, తీతు పత్రికలో కూడా భక్త పౌలు అంటాడు, ఆయన సమీపించరాని మహా గొప్ప తేజస్సులో ఉన్నవాడు. అటువంటి ఆయన మనుషుడుగా వచ్చాడు. ఏమండి, మనుషుల పోలికగా పుట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుడై ఉండి
దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి, ఈ ద్రాక్షల తొట్టి తీర్పుతో కూడిన శిలువ. ఏమ్మా, తీర్పుతో కూడిన శిలువ. బాగా గమనించండి. ఈ ద్రాక్ష గెల అనే యేసయ్య ఇప్పుడు పొంతి పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. పిలాతు అంటున్నారు, వీళ్ళు ఏ నేరం నాకు కనపట్లేదయ్యా అన్నాడు. వాళ్ళు అంటున్నారు, లేదు లేదు, నీవు ఆయన్ని సిలువ వేయాల్సిందే అంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి, ఇక తప్పక ఆయన ఏం చేశాడండి, కొరడా దెబ్బలకు అప్పగించాడు. ఏమ్మా, కొరడా దెబ్బలకు అప్పగించాడు. కొరడా దెబ్బలకు అప్పగించినప్పుడు ఈ కొరడాతో ఆయన కొడుతూ ఉంటే ఏమండి, ఇంతకుముందు పదే పదే చెప్తూ వచ్చా, ఆయన కొట్టిన కొరడ మామూలు కొరడ కాదు. మామూలు కొరడ అయితే ఏమై చెప్పండి, కొడుతుంటే వాతలు పొంగుతుంటాయి. ఏమండి, కొడుతుంటే వాతలు పొంగుతుంటాయి. 40 దెబ్బలు కొట్టారట. 40 దెబ్బలకే ఒళ్ళు చితికిపోయిద్దా? ఏమండి, చితికిపోయిద్దా? ఎందుకు చితికిపోయిందంటే ఆ కొరడాల మధ్యలో ఎముకల ముక్కలు పెట్టి పేంచారంట. కొడతా ఉంటే ఆ మధ్యలో పేంచబడిన ఎముకల ముక్కలు ఏం చేస్తున్నాయి, ఆయన దేహాన్ని చీల్చుకుంటూ వస్తుంది. ద్రాక్షల తొట్టులో ద్రాక్షలేసి తొక్కామనుకో, ఏమండి, అబ్బో సక్కలకి ఇలా ఉందని జారిపోతాయి? లేదు, పగిలిపోతాయి. ద్రాక్షకాయలు ఏమవుతాయండి, పగిలిపోతాయి. అలాగే యేసయ్యని కొరడాతో కొడుతుంటే ఆయన శరీరము ఆ కొరడ వెంబడి చీలిపోయింది. అందుకనే ఏమండి, కీర్తన గ్రంథంలో ఉంది, నా వీపు నా గేటు చాలువలే దున్నబడెను అన్నాడు. ఆయన వీపు చీల్చబడింది, దున్నబడింది. ఏమండి, దున్నబడింది. ఇప్పుడు ఆ ద్రాక్ష కాయ తొక్కినప్పుడు పగిలినప్పుడు కొంత రసం వస్తుంది. ఫానీలే పాపం పగిలిపోయింది, కత్త వచ్చింది కదా, సాళ్ళు ఊరుకుంటారా? తొక్కేవాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరు. మరేం చేశారు, కొట్టినంతసేపు కొట్టి తీసుకొచ్చి పిలాతు ఎదుటి నిలబెడితే వాళ్ళ కోపం సల్లారలా. ఏం చేశారు చెప్పండి, ఆయన సిలువ వేయుము అని అరిచారు. ఇక తప్పదనుకొని, అబ్బాయి, ఈ పాపం నా మీదనో నా బిడ్డల మీదనో ఉండకుండును గాక అని చేతులు కడుక్కొని సిలువకు అప్పగించాడు. సిలువ మీద తీసుకెళ్ళేటప్పుడు ఏం చేశారు చెప్పండి, ఆయన తలను ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన 2 చేతులను సిలువ యొక్క అడ్డకొయ్యకు శీలలతో బిగించారు. ఆయన 2 కాళ్లను పెనవేసి ఏమండి, నిలువ కొయ్య అడుగు భాగమున ఏం చేశారండి, చీలలతో బిగించారు. బాగా గమనించండి, కొరడాతో చీల్చబడిన శరీరం రక్తం కారుతుంది. ముళ్ళ కిరీటంతో గుచ్చబడిన తల రక్తం కారుతుంది. ఇనుప చీలలతో గుచ్చబడిన 2 చేతులు ఏం కారుతాయి చెప్పండి, చీల గుచ్చుతుంటే ఏం కారుతాయమ్మా, రక్తమే కారుతాయి. కాళ్ళలో నుంచి కూడా ఏమొస్తుందండి, రక్తం. నిలువెల్లా రక్తం కారుతుంది. ఇప్పుడు ఆ ద్రాక్ష గెల పగిలే కొంది ఏమొస్తుంది చెప్పండి, ద్రాక్షరసము ధారాళంగా కారుతుంది. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినాము తోడిచే, పాపము కడిగే మలినాము తోడిచే, ఆ ప్రశస్త రక్తమే యేసు తావుండే సిలువపై, నీ కొరకే నా కొరకే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, ఆయన దేహం అంతా కూడా ఏం కారుతుందండి, రక్తం కారుతుంది. అందుకే శూలమెత్త అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడే, అయితే ఇప్పుడు ఎట్టున్నాడు, రక్తవర్ణుడుగా మారిపోయాడు. ఏమండి, తెల్లని వాడు, దగ్గ మెరిసే అందగాడు.
ఎలాగైపోయాడు? ఎర్రగా అయిపోయాడు. తలంతా రక్తం గారుతుంది, చేతులంతా రక్తం గారుతున్నాయి, ఒళ్ళంతా రక్తం గారుతుంది, కాళ్ళ నిండా రక్తం గారుతుంది, ధారలుగా కారుతున్న రక్తం ఇప్పుడు ఎట్టయిపోయాడండి? ఎర్రగా సింధూరంగా మారిపోయాడు, రక్తమయుడయ్యాడు. ఏమండి, ఇప్పుడు గానుగ దగ్గరికి వెళ్దాం. మళ్ళా పగిలిపోయింది, రక్తంగా ద్రాక్షారసం గారింది. పోనీలేని ఊరుకుంటారా అండి? ఊరుకోరు. ఏం చేస్తారు చెప్పండి? అది పిప్పయిందాక తొక్కుతారు. ఎందుకు? ఉన్నంతవరకు రసం రావాలా. ఏమండి, నిజమే ప్రియులారా, యేసయ్య సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఏమండి, బాగా పొద్దుగుంకు వేళ సైన్యాధిపతి అన్నాడట, ఆయన చనిపోయాడో లేదో చూడండి. సైనికుడు ఒకడు వచ్చంట, ఈట తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచట. ఎక్కడ పొడిచాడండి? ఆయన ప్రక్కలో పొడిచాడు. ఏమండి, ఈ పక్కన పొడిచాడు. ఈ పక్కన పొడిచిన ఈట ఎక్కడికి వచ్చిందండి? ఈ పక్కకు వచ్చింది. పక్కలో నుంచి గుండెలోకి దిగిపోయింది. దిగిపోయేటప్పటికి ఆ ఈట అమ్మట ఏమొచ్చింది చెప్పండి? రక్తమునో నీరునో కారింది. ఇంకా ద్రాక్ష గెలలో ఏం లేదు చెప్పండి? ద్రాక్షారసమో లేదు. ఆయన దేహంలో ఇంకేం లేదు చెప్పండి? రక్తమో లేదు. ఆఖరి రక్తపు బిందు వరకు కార్చాడు. ఆ కార్చిన రక్తం యేసయ్య అంటున్నాడు, తన 2 చేతులతో ఆ గిన్నె పట్టుకొని ఏమంటున్నాడండి? ఇట్ ఈస్ మై బ్లడ్, ఇది నా రక్తం. చేతిలో ఉంది ఏం చెప్పండి? ద్రాక్షారసపు గిన్నె. ఇది నా రక్తము. ఏ రక్తం అయ్యేది? మీ కొరకై చిందించబడిన నా రక్తం. దీన్ని తీసుకొని ఏం చేయాలా? తాగండి. ఏం చెప్పన్నాడు చెప్పండి? దీన్ని తీసుకొని తాగండి. అప్పుడు ఏమవుతారు చెప్పండి? మధురమవుతారు. మీరు ఏమవుతారు? మధురమవుతారు. ఇప్పుడు దాకా ఎట్టున్నారు? వాడిని గదిలిస్తేనే మాటలు రా. ఏం మాటలు! వాడు నోరే చండాలపు నోరు. ఏమండి, ఆ అమ్మాయిని రాని బాకండి అసలు. మన బజారుకే రానియొద్దు. ఎందుకంటే ఆ బుద్ధే మంచిది కాదు. ఏమండి, ఎకారపు మాటలు, ఎకారపు శాస్త్రం కదండి. చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు జీవితం, కొల్లిపోయిన బ్రతుకులు. ఎప్పుడైతే యేసు రక్తం అనే ఆ ద్రాక్షారసము లోపల పడిందో, ఏమండి, లోపల పడిందో బ్రతుకు మారిపోయింది. ఏం మారిపోయింది? ఏమి తిట్టేవాడురా వాడు నోరు ఎంత నీసిపు నోరురా. అరే, ఎంత బాగా పాటలు పాడుతున్నాడు, ఎంత బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, వందనాలు చెప్తున్నాడు రా, నమస్కారం చెప్తున్నాడు, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడా. ఏమండి, ఈ బ్రతుకు ఆ ద్రాక్షారసము లోపల పడ్డప్పటికీ ఏమైపోయింది చెప్పండి? మధురముగా మారిపోయింది. అందుకనే వాళ్ళు అంటారు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించు. ఎందుకని చెప్పండి? ఆ ద్రాక్షారసము తాగితే ఏమండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 27వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమో, ఎవరికి హేతువు లేని గాయములో ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకునేవాడికే కదా. ఏమండి, ఆడికంట తాగ్గానే కళ్ళ ముందు వింతైనవి కనబడతాయట. ఏమండి, వింతైనవి కనబడతాయట. ఇంకా నాకు ఎంత కొట్టినా నొప్పిగా లేదు, ఎందుకని చెప్పండి? మొద్దుబారిపోయింది బతుకు. ఏమండి, మొద్దుపారిపోయిన బతుకు. ఈ ద్రాక్షారసం తాగితే మత్తులైపోతారు. ఇంకా ఆడేం మాట్లాడతాడు కూడా ఆడికే అర్థం కాదు. అక్కడ ఉంది సామెత గ్రంథం 23వ అధ్యాయంలో ఉంది, చదువుకోండి. ఏమండి, అతడు ఏం మాట్లాడతాడు అతడికే తెలియదు. ఏమండి, తాగిన వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? ఆ పూట తప్పించి ఏమరా రాత్రి నువ్వు ఏమన్నానంట, ఏదో అని ఉంటాను, కత్తి పుచ్చుకున్నానులే, ఏం అనుకోబాక. ఏమండి, రాత్రి అందు నువ్వే కదా దరిద్రుడా. నిజమే, రాత్రి అన్నా నా జ్ఞాపకము. ఏమండి, మత్తునిచ్చే ద్రాక్షారసం అది. ఏమండి, మై మరుపునిచ్చే ద్రాక్షారసం అది. కానీ ఈ ద్రాక్షారసము మత్తునిచ్చేది కాదు, మై మరుపునిచ్చేది కాదు.
జీవితాన్ని మధురంగా మార్చేది. ఏమండి? జీవితాన్ని మధురంగా మార్చేది. ఇప్పుడు ఈ ద్రాక్షారసాన్ని ఎవరిచ్చారు చెప్పండి? ఏమండి? ఈ ద్రాక్షారసాన్ని ఎవరిచ్చారు? ఈ ద్రాక్షారసం పేరేం పేరండి? ప్రేమ. ఏమ్మా, ఏం పేరు? ప్రేమ. వచనాలు తొందరగా చెప్తున్నా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మనం ఏం చదువుతామంటే అక్కడ ఏమండి? మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడట. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపించాడట. ఇందులో ఏముంది? ఏమండి? దెర్ ఇస్ లవ్ ఇన్ దిట్. ఏమండి? ఇందులో ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. ఏమండి? ఆ ప్రేమ పేరు ఏం పేరు? 8వ వచనంలో ఉంది. అక్కడే దేవుడు ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్లో ఉంది గాడ్ ఈజ్ లవ్. ఫుట్నోట్లో ఉంది దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమైన దేవుడు తన ప్రేమను ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించు. ఎందుకంట మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. అందువలన ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ప్రేమ అంటే ఏంటి? తాగి పండుకొని దొర్లాటం కాదు. ప్రేమ అంటే ఏంది? ఆ పూటకు సరిపెట్టుకునేది కాదు. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? దేవుడు అంటే ఏంటి? ఏమండి? దేవుడు అంటే ఏంటి? పరిశుద్ధ పరచేవాడు. అందుకనే ఆ ప్రేమను ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి. ఇక్కడున్న ప్రేమ పేరేం పేరండి? యేసుక్రీస్తుని ఎందుకు ఇచ్చాడంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావడానికి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఏమండి? మన పాపాలకు ప్రాయశ్చిత్తము కావడానికి. ప్రాయశ్చిత్తం కావటం అంటే ఏమండి? రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకని మన కొరకు సిలువలో చనిపోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏమండి? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చనిపోయాడు. ఏమండి? 9వ వచనంలోనే ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన ఎడల తనకున్న ప్రేమను ఏం చేస్తున్నాడంట? ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏమండి? ప్రత్యక్షమైన ప్రేమ, వెల్లడిపరచిన ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మనలను ప్రేమించి ఏమండి? మనలను పరిమళ వాసనగా చేయడానికి మన కోసం తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఏమండి? మనలను పరిమళ వాసనగా చేసిన ప్రేమ. చెడు బతుకులు, పాడైపోయిన బతుకులు పరిమళ వాసనగా చేసిన దేవుని ప్రేమ. అంతేనండి. 5వ అధ్యాయం 27వ వచనంలో ఏమండి? క్రీస్తు సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మచ్చైనను డాగైనను అటుది మరి ఏదైనాను ఉండకూడదని దాని కొరకు వాక్యము చేయి ఉదక స్నానము చేయించడానికి తనను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా ప్రేమించిన ప్రేమ. ఏమండి? నిలువెల్లా కడిగిన ప్రేమ. నిలువెల్లా. అందుకనే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది నీళ్లు తీసుకొని చల్లుతారు. దాన్ని బాప్తిస్మము అనరు, చిలకరింపు అంటారు. బాప్తిస్మానికి అది అర్థమో కాదు. బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? ముంచబడుట. ఏం చెప్పండి? ముంచబడుట అంటే నీళ్ళలో పూర్తిగా మునగాలి. నీళ్ళలో పూర్తిగా మునగాలి. ఏం మునగాలి? నీ కాళ్ళు మునగాలి, నీ నడుములు మునగాలి, నీ చేతులు భుజాలు తల చివరి ఎంట్రక వరకు మునగాలి. ఏమండి? నీవు మునిగి లేపబడాలి. పాపం విషయమై చనిపోయి తిరిగి లేవాలి. ఏమండి? నిజమే ప్రియులరా.
ఆయన మనల్ని నిలువెల్లా కడిగాడు. కడిగిన ప్రేమ దేంతో కడిగాడండి? ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి, ఫుట్నోట్లో ఏముందండి? మనలను కడిగిన వానికి. దేంతో కడిగాడండి? ఆయన రక్తముతో కడిగాడు. ఏమ్మా? ఆయన రక్తముతో కడిగాడు. నిజమే ప్రియులారా, ఆయన మనల్ని తన రక్తముతో కడిగి పరిమళ వాసనగా చేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు. ఏమా? ఏం చేస్తున్నాడు? పరలోకానికి వారసులుగా చేస్తున్నాడు. క్రీస్తు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా, పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి ఏం చేశాడండి? పరలోక నివాసంలో ఉండడానికి అవకాశము ఇచ్చాడు. ఇది చేయడానికి ఆ ద్రాక్ష గెల ఎలా నలిగిపోతుందో, ఎలాగైతే ద్రాక్షారసాన్ని స్రవిస్తుందో, ఆయన కూడా మన కొరకు ఏమండి నలిగిపోయాడు. ఎవరు నలగొట్టారు? ఏమండి ఎవరు నలగొట్టారు? సైనికులు నలగొట్టారు కదండి. సైనికులు నలగొట్టారు. సైనికుల చేత ఎవరు నలగొట్టించారు? యెషయా గ్రంథం 53:10 ఏమండి? అతనిని నలుగగొట్టుటకు యెహోవా కనుక తండ్రికి ఇష్టమైన. తొక్కండి, నా కొడుకును తొక్కండి, నా కుమారుణ్ణి తొక్కండి. ఏమండి? వాళ్ళు కాళ్ళతో తన్యారేసాయి, అరచేతులతో గుద్దారేసాయి. ఏమండి? ఆయన సిలువ భుజాన పెట్టి నడవలేదని నెట్టారేసాయి. మొయ్యలేక, నడవలేక రక్తం ధారలుగా కారుతుంటే తూలి పడిపోయారు. తూలి పడ్డవాడు లేచిందాకా కొట్టారు కొరడాతో. కొట్టి కొట్టి లేపి కల్వరి కొండ వరకు నడిపించారు. ఏమండి? ఎంత బాధ, ఎంత బాధ! క్రీస్తు తన రక్తం, ఆ ద్రాక్షారసం మనకివ్వడానికి ఎంత శ్రమ అనుభవించాడు చూశారండి. అందుకే ఏమంటుంది? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఆ ద్రాక్ష గెల, ద్రాక్ష కాయ తిప్పైపోయినప్పుడు అందులో నుంచి వచ్చిన ద్రాక్షారసం మధురంగా తాగుతాం మనం. ఏమండి? అది మత్తునిచ్చి, అంతేకాదు రోగాలు తీసుకొచ్చి చివరి కుటుంబాలనే పాడు చేస్తుంది ద్రాక్షారసం. ఏమండి? అందుకే సామెత గ్రంథం 30 ఉంది, నా కుమారుడా ద్రాక్షారస పానము రాజులకు తగింది కాదయ్యా అంటుంది తల్లి. కానీ ద్రాక్షారసము కన్నా మధురమైన దేవుని ప్రేమను తాగాలి. ప్రేమను తాగాలి అంటే ఏం చేయాలి? మనం దేవుడి దగ్గరికి రావాలి, ఆయన్నో విశ్వసించాలి, ఆయన్నో నమ్ముకోవాలి. అందుకనే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతారు. అలా రక్షింపబడ్డవాడు బల యొద్దకు వచ్చి ఆయన రక్తమునో తాగుతారు. అందుకే అన్నాడు, ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకై చిందించబడిన. ఈ రక్తం మామూలుగా రాలా, ఈ ద్రాక్షరసం మామూలుగా రాలా. అలాగైతే ఇంత గొప్ప ప్రేమకు మనం ఏమి ఇవ్వాలా? ఏమండి? క్రీస్తు మనల్ని ప్రేమించి తన దైవత్వాన్ని విడిచి, ఆ ఉన్నత స్థితిని విడిచి తను తాను నల్లగొట్టుకొని తన ప్రేమను మన కొరకు ద్రాక్షారసంగా పోసి గిన్నె మన చేతికిస్తే తాగుతున్న మనం ఏమండి ఏం చేయాలి చెప్పండి? ద్రాక్షారసము కన్నా ఆయన ప్రేమను ఎక్కువ స్మరించాలి. ఏమండి? చాలా సంఘాల్లో ద్రాక్షారసాన్ని తాగుతున్నారు, యేసు రక్తాన్ని కూడా త్రాగుతున్నారు. ఇది భయంకరం, భయంకరం కదండి. నిజమే, అలా తాగకూడదు, అది పాపం. రెండవది, లోకాన్ని ప్రేమిస్తూ దేవుని బలలో పాలు పొందకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. లోకంలో ఏముందండి? పాపముంది. ఇక్కడ పాపాన్ని అసహించుకొని పరిశుద్ధుడైన దేవుని పాలు పొందాలి. ఏముందండి? పాలు పొందాలి. ఎప్పుడైతే ఆయన రక్తములో పాలు పొందుతామో మన పాపాలు క్షమించబడతాయి, మనం పరిశుద్ధులమవుతాము, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తాం. అందుకే సొలొమోను కూడా అంటున్నాడు చూడండి, పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనం, ప్రాణేశ్వరి సహోదరి,
నీ ప్రేమ ఎంత మధురమైనది. ఏమన్నాడండి? అంతేనా? నీ ప్రేమ ఎంత మధురమైనది. ఏమండి, ఎంత మధురమైంది. ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమే కాదు, క్రీస్తును నమ్మిన వారి ప్రేమ కూడా. అందుకనే అంటాడు యోహాను భక్తుడు, క్రీస్తు మనలను ప్రేమించిన రీతిన ఏం చేయాలి చెప్పండి? మనము ఒకరినొకరు ప్రేమించాలి. అప్పుడు ఆ మాధుర్యము లోకానికి పంచబడుతుంది. కాబట్టి మధురమైన ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? మధురమైన క్రీస్తు ప్రేమ. ఇంత మధురమైన ప్రేమను నీవు అనుభవిస్తున్నావా? ఇంత మధురమైన ప్రేమను నీవు అనుభవిస్తున్నావా? అలాగే అనుభవిస్తే ఆ మధురమైన ప్రేమను పొందిన నీవు ఆ మధురమైన ప్రేమను పంచిపెడుతున్నావా? అలాగైతే దేవుడు సంతోషిస్తాడు నీ వలన. అందుకని ఏం చేయాలి? 116వ కీర్తన 12వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు ఆయనకు నేనేమీ చెల్లించదును. రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. కాబట్టి ఆయన మేలును బట్టి, ఆయన ఉపకారమును బట్టి, ఆయన శిలువ త్యాగమును బట్టి ఏం చేయాలండి? మనం ఆయనను స్తుతించాలి. అట్టి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.